హలో హలో ఆ, హలో హలో హలో. హలో శేఖర్ లాంటి డబ్బున్న అబ్బాయి, చదువుకున్న అబ్బాయి, హలో ఆడపడుచులు అత్తమామలు లేని అబ్బాయి. హలో హలో ఎరా మహేష్, సార్ చేశాను సార్. ఏమన్నారు? ఎవరో సరిగ్గా ఒకడేమో సెకండ్ హ్యాండ్ ఇంటర్లాండ్ సార్. ఆ? సెకండ్ ఇంటర్లాండ్ సార్, సర్వ బిజీగా వస్తుంది సార్. ఎవడ మాట్లాడుతున్నారు? చెప్పే కదా ఇవాళ క్లాస్ ఉంటుందని. అది సార్ క్లాస్ వస్తుంది. హలో ఆ, హలో సార్ హలో ఎవరండి? హలో హలో సార్ క్రాంతికి గర్ల్స్ అని వస్తారు సార్. ఆ, ఫోన్ చేయండి వాళ్ళకి. నా ఫోనే చేస్తా. క్రాంతి జాహ్నవికి, భవానీకి అందరికి ఫోన్ చేయండి. బాయ్స్ లో కొంతమంది వస్తలేదు సార్, రాలా సార్ ఈరోజు ఎవరు. ఫస్ట్ క్లాస్ కి ఏమో శామ్యూల్ గట్ట వచ్చాయి సార్. ఆ? ఫస్ట్ క్లాస్ కి శామ్యూల్, ఎంతమంది వచ్చారు? సాయం కూడా ఫస్ట్ క్లాస్కి ఎంతమంది వచ్చారు? 8 మంది వచ్చాయి సార్. 20 మంది వచ్చారా? 8. హలో, జాయిన్ అవరా హర్షవర్ధనం? 8 మంది వచ్చాయి సార్. 8 మంది వచ్చారు, మరి ఇంకేం రావట్లేదు. సెకండ్ క్లాస్ కి అయితే 6 ఉన్నా సార్, 6 ఇదేనా సెకండ్ క్లాస్ ఇంగ్లీష్? సెకండ్ క్లాస్ సార్ సంజయ్ సార్ ఉన్నారు. ఎవరన్నా మాట్లాడతలేదు. సార్ గ్రూప్ లో మళ్ళీ మెసేజ్ వస్తుంది సార్. ఇంకా పెట్టాను, మళ్ళీ పెట్టాను గ్రూప్లో. సరే సార్. సార్ ఎవరు రారంట? వస్తారంట, బిజీగా వస్తున్నాయి ఫోన్లన్నీ. అయితే ఈరోజు సెకండ్ సెమిస్టర్ మొదలెడదాం కదా. హలో క్రాంతి, క్లాస్ జాయిన్ అవు తెలుగు. హలో జాయిన్ అవుతాం తొందరగా.
రవీంద్ర క్లాస్ జాయిన్ అవ్వ, తెలుగు మాస్టర్ నేను. వినపడిందా? క్లాస్ తొందరగా జాయిన్ అవ్వాలి. తొందరగా క్లాస్ జాయిన్ అవ్వు. రవీంద్ర, హలో, క్లాస్ జాయిన్ అవ్వు. కావేరి వచ్చింది కదా, కావేరి ఉంది. ఇలా ప్రేమ్ కుమార్ వస్తున్నాడా? ప్రేమ్ కుమార్ చేయండి సార్, వస్తాడు. ఒకసారి చేస్తున్నాను. నేను మొదలెట్టేద్దామమ్మ క్లాసు. చెప్పండి సార్ బాబు, ఇందాక ఈ కావేరి వచ్చిందా? విద్య ఉంది సార్ సార్. ఇట్లానే ఉన్నాను సార్ బాబు. ఒకసారి చూడండి చెప్తాను. ఈరోజు క్లాస్ ఏంటంటే అమ్మ, మనకు సెకండ్ సెమిస్టర్లో భాగంగా మనకి కాళీపట్నం రామారావు గారు రాసినటువంటి భయం అనే ఒక కథ ఉంది మనకి. ఈ సెకండ్ సెమిస్టర్లో మనకి కాళీపట్నం రామారావు గారు రాసినటువంటి భయం అనే ఒక కథ ఉంది మనకి. అతని పేరేంటంటే కాళీపట్నం రామారావు. కారా మాస్టర్ అంటారు అతన్ని, కారా మాస్టర్. అతను రాసినటువంటి భయం అనే ఒక కథ మనకి ఈ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో భాగంగా ఇచ్చారు. ఒకసారి కాళీపట్నం రామారావు గారి గురించి ఒకసారి చూస్తే, ఒకసారి చూడండి కాళీపట్నం రామారావు గారి గురించి. కాళీపట్నం రామారావు గారి గురించి ఒకసారి షేర్ చేస్తాను చూడండి, స్క్రీన్ షేర్ చేస్తాను. రవీంద్ర చూడు ఒకసారి. ఓకే సార్, చేయండి. కనబడుతుందా? లేదు సార్. కనబడుతుందేరా? కనిపిస్తుంది సార్. చూడండి ఒకసారి. కాళీపట్నం రామారావు ఇతను మనం ఏమంటారంటే సాధారణంగా ఇతన్ని కారా మాస్టర్ అని పిలుస్తారు. కాళీపట్నం రామారావు గారిని ఏమంటారంటే కారా మాస్టర్. కాళీపట్నం రామారావు చూడండి, కారా మాస్టర్గా ప్రసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు గారు. కొంచెం జూమ్ చేద్దాం ఉండండి ఒకసారి, కొంచెం పెద్దగా నేను చెప్తున్నా జూమ్ చేద్దాం ఒకసారి. చూడండి, కారా మాస్టర్గా ప్రసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు గారు 1924వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖున జన్మించారు. 1924వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖున జన్మించారు. అమ్మ విజ్జు ఆపాలి, కావేరి ఆపండి అమ్మ, ఒకసారి వినండి. ఒకసారి కారా మాస్టర్గా ప్రసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు గారు 1924 నవంబర్ 9న జన్మించారు. 2021 జూన్ 4 అంటే ఒక 5 రోజుల క్రితం చనిపోయారు ఆయన. ఒక 5 రోజుల క్రితమే చనిపోయారు. మొన్న 5 రోజుల క్రితమే చనిపోయాడు ఆయన. 1924 నవంబర్ 9న జన్మించి దాదాపుగా ఆయన ఎన్ని సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు తక్కువ 97 సంవత్సరాలు జీవించాడు. 97 సంవత్సరాల పాటు జీవించాడు ఆయన. రీసెంట్గా ఒక 3 రోజులు, నాకు ఇది ఎన్నో తారీఖు, 11వ తారీఖు కదా, ఒక వారం రోజుల క్రితం చనిపోయాడు ఆయన. 2021 జూన్ 4న చనిపోయాడు. అతని ప్రత్యేకత ఏంటంటే సరళ భాషా రచయిత. ఆయన భాష ఎలా ఉంటుందంటే చాలా సరళంగా ఉంటుంది. మనం మాట్లాడుకునే భాషలోనే కథలు రాస్తాడు అతను. సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయిన
ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. అంటే ఒక సాధారణంగా మనకి ఉపాధ్యాయుల భాష ఎలా ఉంటుందంటే ప్రామాణికంగా ఉంటుంది. అంటే మనకి న్యూస్ పేపర్‌లో ఉన్న భాషను మన సాధారణంగా ఉపాధ్యాయులు మాట్లాడతారు. కానీ ఇతని భాష ఎలా ఉంటుందంటే చాలా సరళంగా సామాన్య ప్రజల యొక్క భాషకి చాలా దగ్గరగా ఉంటుంది ఇతని కథలు మనం చదువుతూ ఉంటే. ఈయన సామాన్య జ్ఞానం గల పాఠకుల సైతం రచనలు లీనమయ్యేలా భావ ప్రాధాన్య రచనలు చేశాడు. అతని రచనలు ఎలా ఉంటుందంటే సామాన్య ప్రజలు సైతం కూడా అతని రచనల్లో లీనమయ్యేటట్టుగా, అంటే సామాన్య ప్రజలు కూడా ఇది నా చరిత్ర, లేదా ఇది నా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఒక కథ అనేటట్టుగా అతని యొక్క రచనలు ఉంటాయి. అటువంటి భావన పాఠకుల్లో కలిగిస్తాడు ఈయన కాళీపట్నం రామారావు గారు. ప్రసిద్ధ నవల రచయిత, మీ అందరికీ తెలుసు, ప్రసిద్ధ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు కాళీపట్నం రామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయన గురువుగా భావించేవాడు. అంటే అతను కాళీపట్నం యండమూరి వీరేంద్రనాథ్ నవలలు అందరూ చదివే ఉంటారు మీకు. అతను బాగా ప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్. అతనికి గురువు ఎవరంటే కాళీపట్నం రామారావు గారు. ఎందుకంటే కాళీపట్నం రామారావు గారి కథలు చదవడం ద్వారా నేను ప్రేరణ పొంది నేను నా రచనా వ్యాసంగాన్ని ప్రారంభిస్తున్నానని అనేక సార్లు చెప్పుకున్నాడు యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఈయన చేసిన రచనలు తక్కువైన సుప్రసిద్ధమైన వాసులో తక్కువైన రాశిలో బాగా ప్రసిద్ధి పొందినటువంటి వాసులో ప్రసిద్ధి పొందిన రచనలు చేశాడు ఈయన కాళీపట్నం రామారావు గారు. అంటే రాసింది తక్కువైనప్పటికీ కూడా కానీ చరిత్రలో నిలిచిపోయేటటువంటి రచనలు చేసిన వ్యక్తి ఎవరంటే కాళీపట్నం రామారావు గారు. ఆయన 1966వ సంవత్సరంలో రాసిన యజ్ఞం కథ, అతను రాసిన కథ పేరు ఏంటంటే యజ్ఞం. 1966వ సంవత్సరంలో రాసిన యజ్ఞం కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. అంటే తెలుగులో ఒక విప్లవం. సామాన్య ప్రజల్ని తర్వాత ఇంకేమంటారు దాన్ని ఫ్యూడల్ వ్యవస్థ అనేది వాళ్ళని ఏ విధంగా దోపిడీకి గురి చేస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ధనవంతులు పేదవాళ్ళని, ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళకి బాధలకు గురి చేస్తున్నారు అనేది వివరిస్తూ ఆయన 1966వ సంవత్సరంలో రచించినటువంటి యజ్ఞం అనే కథ ఆంధ్రదేశంలో గొప్ప సంచలనం సృష్టించింది. ఎందుకంటే అప్పటి వరకు ఈ సామాన్య ప్రజల యొక్క సాధక బాధకాలను వివరించేటట్టుగా ఒక మంచి కథ అనేది అంత బాగా సమాజంలోకి రాలేదు. వచ్చినా అంత ప్రసిద్ధం కాల. కానీ ఇతను 1966లో శ్రీకాకుళం మాండలికంలో, ఇతని ప్రాంతం ఏంటంటే ఇతను శ్రీకాకుళం జిల్లాలో జన్మించినటువంటి వ్యక్తి ఇతను. ఈ శ్రీకాకుళం మాండలికంలో మీరు వినే ఉంటారు చాలామంది, శ్రీకాకుళం మాండలికం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం మాట్లాడేదాన్ని గోదావరి మాండలికానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ శ్రీకాకుళం మాండలికంలో ఆయన రాసినటువంటి యజ్ఞం అనే కథ గొప్ప సంచలనం సృష్టించి ఆనాటి బాగా అనేక ఉద్యమంలో మారిపోయింది. ఆ కథ పేరు ఏంటంటే యజ్ఞం. 1966లో ఆయన రాసినటువంటి యజ్ఞం కథ తెలుగు పాఠకులు విశేష మన్ననలు పొందింది. దోపిడీ స్వరూప స్వభావాలను, అంటే దోపిడీ ఏ విధంగా జరుగుతుంది సమాజంలో, దోపిడీ యొక్క స్వరూప స్వభావాలను, అంటే సమాజంలో ధనవంతులు పేదవారిని ఏ విధంగా దోచుకుంటున్నారు అనే ఈ దోపిడీ యొక్క స్వరూప స్వభావాలను సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రించాడు ఆ కథలో ఆయన. హలో, ఏంటి తెలుగు మాస్టర్ నీకు క్లాస్ జాయిన్ అవ్వలేదే? ఎప్పుడు పెట్టారంటే జాయిన్ అవ్వు తొందరగా, గ్రూప్లో ఉంది లింకు, తొందరగా. ఇతను యజ్ఞం కథలో మన ప్రత్యేకత ఏంటంటమ్మా, అతను గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా మనకి ఈ గిరిజన ప్రాంతాలలో ప్రజలు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారు అంటే మనం సాధారణంగా చూసుకుంటూ ఉంటాం. మనం గిరిజనులు పాపం ఎక్కడో అడవుల్లోంచి ఎంతో కష్టపడి తీసుకొచ్చినటువంటి కుంకుడుకాయలు కానీ, లేకపోతే పళ్ళు కానీ మనకి సంతలో తీసుకొచ్చినప్పుడు మనమేమో వాళ్ళ దగ్గరేమో ఈ వ్యాపారులు ఏం చేస్తారు, చాలా తక్కువ కొట్టేసి మనకేమో చాలా ఎక్కువ రేటుకి అమ్ముతారు. నిజానికి దాన్ని పండించింది ఎవరంటే ఆ గిరిజనులు. కానీ వాళ్ళు దోపిడీకి గురవుతున్నారు, వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం రావడం లేదు. ఈ విధంగా సామాన్య పేదలు లేదా మధ్యతరగతి ప్రజలు ఈ ధనవంతుల చేతుల్లో ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారు, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ లేకపోతే ఈ కార్పొరేట్ సమాజం సామాన్య ప్రజల యొక్క జీవితాలను ఏ విధంగా దుర్భరం చేస్తుంది అనే విషయాన్ని మనం ఈ కథ అనే యజ్ఞం అనే కథలో మనకి ఆయన అత్యంత సహజంగా, అంటే అందులో ఏం కృత్రిమంగా సృష్టించినట్టుగా ఏమి ఉండదు. మన సినిమాలో చూసినట్టుగా ఒక హీరో దెబ్బ కొడితే 10 మంది పడిపోవడం మనకు అందులో ఏం కనబడదు. అత్యంత సహజంగా మనకి అందులో ఆ కథలో మనకి అక్షరరూపం కల్పించాడు ఆయన కాళీపట్నం రామారావు గారు. అదేవిధంగా దీనికి 1995వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈయన 1995వ సంవత్సరంలో
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఈ కథకు గాను. ఈ కథ ఇంకా ఆయన కొన్ని కథలు రాసిన, నేను ఏ కథ రాసినా సరే అందులో సామాన్య ప్రజల యొక్క జీవితాలు, సాధక బాధకాలు, వాళ్ళ యొక్క ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు మొదలైన వాటికి పాత్రలుగా మలచి మన ముందుంచడం జరిగింది. ఇంకా అతని గురించి జీవిత విశేషాలు చూడండి. అతని యొక్క జీవిత విశేషాలు ఇంకేమున్నాయంటే, కాళీపట్నం రామారావు గారి జీవిత విశేషాలు విశేషాలకు వస్తే, కారా మాస్టర్గా పిలువబడే కాళీపట్నం రామారావు గారు 1924 నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన మురపాకులో జన్మించారు. చూడండి ఒకసారి, కారా మాస్టర్గా పిలువబడిన కాళీపట్నం రామారావు గారు 1924 నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన మురపాకులో జన్మించారు. శ్రీకాకుళంలో ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నారండి. శ్రీకాకుళంలో ఎప్పుడు మనం ఇప్పుడు ఎస్ఎస్సి అన్నాం కదా, 10వ తరగతి మనం ఇప్పుడు ఏమన్నాం, ఎస్ఎస్సి అన్నాం. ఇప్పుడు మనం 10వ తరగతిని ఎస్ఎస్సి అన్నాం. పూర్వం దాన్ని ఏమనేవారంటే ఎస్ఎస్ఎల్సి అనేవారు 10వ తరగతిని. ఎస్ఎస్ఎల్సి వరకు ఎక్కడ చదువుకున్నాడంటే ఆయన శ్రీకాకుళంలో చదువుకున్నాడు. స్వతంత్రానికి పూర్వమే శ్రీకాకుళంలో చదువుకున్నాడు. తర్వాత భీమిలి, విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి భీమిలి సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ స్కూల్లో, అంటే టీచర్ ట్రైనింగ్, బ్రిటిష్ వాళ్ళ కాలంలో టీచర్ ట్రైనింగ్ పేరు ఏంటంటే సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్. ఈ సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ స్కూల్లో, అది ఎక్కడ ఉందంటే భీమిలి, విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి భీమిలిలోని సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ స్కూల్లో ఉపాధ్యాయుని శిక్షణ పొందాడు ఆయన. ఉపాధ్యాయ శిక్షణ పొంది 1943 నుంచి 46 వరకు 4-5 చోట్ల స్థిరంగా ఇమ్మడగలిగింది మాత్రం ఉపాధ్యాయ వృత్తిలోనే. ఆయన రకరకాల పనులు చేశారు. 1943 నుంచి 46 వరకు రకరకాల పనులు చేసినప్పుడు కూడా ఆయన స్థిరంగా ఎక్కువ కాలం ఉన్నది మాత్రం ఎక్కడ ఉన్నారంటే ఉపాధ్యాయ వృత్తిలోనే ఆయన ఎక్కువ కాలం స్థిరంగా ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి ఒకసారి, 1948 నుంచి 31 ఏళ్ళ పాటు, 1948 నుంచి 31 సంవత్సరాల పాటు ఒక ఎయిడెడ్ స్కూల్లో ఒకే స్థాయి ఉపాధ్యాయుడిగా జీవించాడు ఆయన. అంటే 31 సంవత్సరాల పాటు ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్గానే ఆయన జీవించాడు కాళీపట్నం రామారావు గారు. ఒకే స్కూల్లో 31 సంవత్సరాల పాటు ఒక సామాన్య ఉపాధ్యాయుడిగా జీవించి 1972 నుంచి నేటి వరకు, అంటే ఆయన చనిపోయే వరకు కూడా పెన్షనర్గానే జీవితం గడుపుతున్నారు. ఆయన ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగానే పదవీ విరమణ చేశారు. తర్వాత అతని గురించి ఇంక చెప్తున్నాడు చూడండి ఒకసారి. అతని గురించి ఏంటంటే, ఈ లోకంలో నా శైవం 1935 నుండి పాఠకుడుగా అతను 1935 నుంచి పాఠకుడిగా మొదలెట్టాడు. 1940 నుంచి 42 వరకు రాసేందుకు ఆసక్తి చూపించాడు, కథలు రాయడానికి ప్రయత్నించాడు. 1943 నుంచి 5 ఏళ్ళు చిన్న చితక పత్రికల్లో ఏవో కొన్ని రచనలు చేశాడు. 1948 నుండి ఆంధ్రపత్రిక, ఉగాది సంచికలు, భారతి వంటి పత్రికల్లో 12 వరకు ఒకే స్థాయి కథలు రాయగలిగాడు. 1950 నుండి ఉన్నత స్థాయి కథలు రాయగలిగేందుకు అధ్యయనం పలికింది. 1963 నుండి 10 ఏళ్ల పాటు మరో 12 కథలు రాయగలిగాను. ఆ తర్వాత కథలైతే రాయలేకపోయాడు, కానీ కథను లోతుగా అధ్యయనం చేసి ఆ కథల సేకరణ మీద దృష్టిని పెట్టాడు. అతని జీవితంలో దశలు ఇవన్నీ మనకి, అతను ఎక్కువ కాలం మనకి అర్థమైంది ఏంటంటే, అతను బ్రిటిష్ వాళ్ళ కాలంలో సగం జీవితం గడిపాడు. తర్వాత జీవితం అంతా మొన్నటి వరకు గడిపాడు. కాబట్టి ఇతను ఏంటంటే మనకు ఆ 2 కాలాలకు వారధి. ఇతను బ్రిటిష్ వాళ్ళకు పూర్వం, బ్రిటిష్ వాళ్ళ తర్వాత, ఈ రెండింటికి అతని జీవితం ఒక వారధి. ఇతని గురించి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే అమ్మ, కాళీపట్నం రామారావు గారి గురించి ఇదిగోండి, ఇతను అమ్మ ఈ పక్క కర్ర పట్టుకున్న అతనే కాళీపట్నం రామారావు గారు. ఈ పక్కన అతను శివారెడ్డి, ఇతను కూడా ప్రముఖ సాహితీవేత్తే. శివారెడ్డి గారితో కాళీపట్నం రామారావు గారు చూడండి రచయితగా. ఆయన తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా కృషి చేశాడు. ఆయన తెలుగు కథకు, అతను ముఖ్యం కథకుడు, కథలు రాయడం ఇతని యొక్క ప్రొఫెషన్. ఇతను తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా కృషి చేశాడు. ఆంధ్రభూమి దినపత్రికలో నేటి కథ అనే శీర్షికన నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశం ఇచ్చారు. 2008 జనవరి 18న లోక్ నాయక్ ఫౌండేషన్ వారు డాక్టర్ వై లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో కారా మాస్టర్ని సన్మానించారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ తన సందేశంలో ఇలా చెప్పాడు: 6 దశాబ్దాలుగా కారా మాస్టర్ కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. తన జీవితంలో పరిశీలించిన కష్టాలను, సంఘర్షణలను ఆయన తన కథల్లో ఇమిడ్చాడు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన సమరాన్ని సునిశ్చితంగా పరిశీలించి తన పాత్రలో చూపాడు. 1964లో వెలువడిన యజ్ఞం కథ కూడలి విధానంలోని దోపిడీని కళ్ళకట్టినట్లు చూపించింది.
అందుకే ఆయన కథలు ఇతర భారతీయ భాషల్లోకి, రష్యా, ఇంగ్లీష్ భాషలోనికి అనువదింపబడి పాఠకుల ఆదరణ చొరగొన్నాయి. రామారావు గారి కథా సాహిత్య దీక్షకు ప్రతిబింబమే కథానిలయం విశిష్టమైన యత్నం. అతను కథలన్నింటినీ సేకరించడం కోసం ఏం చేసినాడని గుర్తుపెట్టుకోండి అతని గురించి. ఇతను కథానిలయం అని ఒక పెద్ద గ్రంథాలయం స్థాపించాడు ఆమె ఇతను తన సొంత డబ్బులతో. ఒకసారి దాని గురించి చెప్తాను చూడండి ఒకసారి. యజ్ఞం కథ రచయితగా సుప్రసిద్ధుడు. ఒక కథ రాసి రేపిన సంచలనం. ఆ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకి జరగలేదంటే అతిశక్తి కాదేమో. యజ్ఞం కథ అంత సుప్రసిద్ధమైన కథ. ఎందుకంటే అప్పటి వరకు మన కథలు వేరు. ఈ యజ్ఞం కథతో ఏమైందంటే అది ఒక సమాజం మీద ఒక సంచలనం. సమాజంలో ఉన్నటువంటి దోపిడీ వర్గాలు, ముఖ్యంగా ఈ ఫ్యూడలిస్టులు, అంటే ఆ సమాజంలో భూస్వాములు అంటాం మనం. 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న పొలం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఫ్యూడలిస్టులు అంటాం. ఆ ఫ్యూడలిస్టులు సామాన్య ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కూలి ప్రజల్ని, కూలి వర్గాల ప్రజలు, కూలి చేసుకునే ప్రజల్ని, కౌలు రైతుల్ని, వాళ్ళ పొలాలు చేసే వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పనిచేశారు, ఏ విధంగా దోపిడీ చేసేవాళ్ళు, వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళని ఏ విధంగా చంపడానికి కూడా వెనకాడవలసిన పరిస్థితులు ఏంటి, వెనకాడకుండా ఏ విధంగా వాళ్ళు దుర్మార్గానికి పాల్పడేవాళ్ళు, మొదలైన విషయాలు మనకి ఆ యజ్ఞం కథలో చూస్తే మనకు అర్థమవుతుంది. అందువల్ల ఆ కథ మీద ఆంధ్రదేశంలో ఆ కథ మీద జరిగినంత చర్చ మరి ఇంతవరకు ఏ కథ మీద జరగలేదు అంట. అది అంత గొప్ప కథ అది. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆయనకి అవార్డు ఇస్తే ప్రభుత్వ విధానాల పట్ల నిరసనతో అవార్డుని తిరస్కరించాడు. కానీ ఆ అవార్డుని అతను తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బున్న వాళ్ళని ప్రోత్సహిస్తుంది, పేదవాళ్ళని దృష్టి పెడతలేదని అతనికి ఒక నమ్మకం. అందువలన ప్రభుత్వం అతనికి అవార్డు ఇవ్వడానికి సిద్ధమైనప్పటికీ కూడా అతను దాన్ని తీసుకోవడానికి ఇష్టపడాల. అప్పుడు మన సీఎం గారు ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆయన. ఆ తర్వాత 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించినప్పుడు మాస్టర్ సందిగ్ధంలో పడ్డాడు. ఇప్పుడు ఈ అవార్డు తీసుకోవాలా వద్దా అని. కానీ ఈ అవార్డు తెలుగు భాషకు వచ్చినటువంటి గొప్ప గుర్తింపు అనే భావంతో ఆయన అవార్డుని తీసుకోవడం జరిగింది. ఆ అవార్డుకు వచ్చిన సొమ్ముతో మూలధనంగా పెట్టి కథా నిలయానికి పునాది వేసాడు. అంటే ఒక పెద్ద కథా పుస్తకాలతో కూడినటువంటి ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించాడు అతను. కారా మాస్టర్ భావనలో కథా నిలయం నిజంగా తెలుగు కథకు ఒక నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండదని ఆయన ఆశయం. అంటే దాదాపుగా తెలుగు కథలన్నీ అక్కడ దొరుకుతాయి. ప్రచురితమైన ప్రతి తెలుగు కథ అక్కడ ఉండాలి. కథతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికలు, కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించాడు. కథానిలయం 2 అంతస్తుల భవనం శ్రీకాకుళం పట్టణంలో ఉంది. శ్రీకాకుళం మీకు ఎలాగెళ్ళాలో తెలుసు. విశాఖపట్నం నుంచి నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి. అదేవిధంగా మీకు ట్రైన్ వెళ్తే ఆమదాల వలసలో దిగితే అక్కడ నుంచి కనుక అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. శ్రీకాకుళం ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు. అక్కడ ఆ బిల్డింగ్ ఎలా ఉంటుందో భవనంలో 2 అంతస్తుల భవనం. అది కథానిలయం అనేది 2 అంతస్తుల భవనం. కింది అంతస్తు ప్రధాన పుస్తక భాండాగారం, వెనుక వైపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథ త్రిమూర్తులైనటువంటి, మన తెలుగు కథకు త్రిమూర్తులని ఎవరిని పేర్కొంటామంటే గురుజాడ అప్పారావు, కొడవడగంటి కుటుంబరావు, రావి శాస్త్రి. వీళ్ళు ముగ్గురిది మనకి శ్రీకాకుళం ప్రాంతమే. గురుజాడ అప్పారావుదే మనకి ఉత్తరాంధ్రనే, కొడవటి కుటుంబరావుది శ్రీకాకుళమే, రావిశాస్త్రి గారిది కూడా శ్రీకాకుళమే. వీళ్ళు ముగ్గురు తెలుగు కథ, ఈ ముగ్గురు గొప్ప తెలుగు కథ రచయితలు. తెలుగు కథ త్రిమూర్తులు గురుజాడ అప్పారావు, కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రుల పెద్ద తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. పై అంతస్తులో ముందు ఒక 100 మంది దాకా కూర్చోవడానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథ రచయితల ఫోటోలు. వెనుక వైపున ఒక అతిథి గది, బాత్రూమ్ సౌకర్యంతో సహా ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవడానికి వస్తే 2-3 రోజులు సౌకర్యంగా ఉండొచ్చు. ప్రతి ఏడు మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయట వాళ్ళ నుంచి చాలామంది కథకులు, కథాభిమానులు వస్తారు. హలో, నేను తెలుగు మాస్టర్ని. జాయిన్ అవ్వు. 3 రోజులు అక్కడే ఉండేటట్టుగా, ఆ పుస్తకాలన్నీ చదువుకునేటట్టుగా అక్కడ ఏర్పాట్లు కూడా ఉంటాయని చెబుతున్నాడు ఆయన. చూడండి, కథానిలయం గురించి చెప్తున్నాడు. కథానిలయం తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం. ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావుకి వచ్చిన పురస్కారం అంతటిని వెచ్చించి శ్రీకాకుళంలో ఎప్పుడు ప్రారంభించినట్టు దీన్ని ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. తర్వాత స్నేహితులు, దాతల విరాళాలను ఇచ్చి తెలుగులో రాయబడ్డ ప్రతి కథకి గ్రంథాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష. తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కథలను భావితరాల వారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కథానిలయాన్ని స్థాపించాడు.
తెలుగు కథకు అత్యుత్తమైన ఇటువంటి రిఫరెన్స్ గ్రంథాలయం ఏర్పరిచే కృషి ఇంతకుముందు జరగలేదని ప్రొఫెసర్ గోటాల కృష్ణమూర్తి గారు అన్నారు. 1997లో ఆరంభమైన ఈ కథానిలయం 2000 నాటికి 4000కు పైగా వారపత్రికలు, మాసపత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. ఇది మొత్తం ఈ కథా గ్రంథాలయం గురించి మొత్తం ఇదంతా. ఆయన శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించాడు. ప్రస్తుతం కథ రచయితలకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారని చెప్తూ అందులో ఉన్న కథలు ఏంటని చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఇంకా కథానిలయంలో 2000కు పైగా కథా సంపుటాలు ఉన్నాయి. కథా రచయితల గురించి మరో 2000 పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన అక్కిరాజు ఉమాకాంతం రచన త్రిలింగ కథలు ఇక్కడి సేకరణలో అన్నిటికంటే పాతది. తెలుగు రచనలో కొత్త పంతులకు దారితీసిన భావించి ఇద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాథ్ వంటి రచయితల నవలలు కూడా కొన్ని సేకరణలో ఉన్నాయి. తెలుగులో సుమారు 3000 మంది కథా రచయితలు ఉండవచ్చు, కానీ వారిలో 600 మంది రచనలే తమ సేకరణలో తేగలిగామని కారాగార్చి అన్నారు. కొద్దిపాటి కథలు రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చని భావించి తమ రచనలు పంపరు. అయితే ప్రతి కథ ఏదో ఒక దృక్పథం లేదా సమాజ స్థితిని లేదా సంఘటనను వెలికి తీస్తుందని కారావారి భావన. ఇంక ముఖ్యంగా ఇతను రాసినటువంటి రచనల గురించి చెప్తే ఒక వీడియో పెడతాను చూడండి ఒకసారి. ఒక వీడియో షేర్ చేస్తాను. ఒకసారి వినండి, చూడండి. ఒక వీడియో షేర్ చేస్తాను. అతని గురించి మనకి వచ్చినటువంటి వీడియో అది. అయ్యి ఒకసారి నెట్వర్క్ పోయింది ఒకసారి. సరే ఏంటి సార్ నెట్ పోయింది హఠాత్తుగాను? మీకు ఉందా పోయిందా? ఒకసారి అమ్మక నెట్వర్క్ పోయింది. డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయనా సార్? కృష్ణ ఏంటి రావట్లేదు నెట్? దీంట్లో ఆగిపోయింది సిస్టమ్కి, ల్యాప్టాప్కి. రాదు ఎట్లే పోనేది నాదే.
ఆగిపోద్దో తెలియదు, ఎందుకు పని చేస్తుందో తెలియదు. आगे रविंद्र సార్ చూడండి అమ్మా, ఇంకొక షేర్ చేస్తాను వీడియో. ఆయన గురించి ఒక వీడియో షేర్ చేస్తాను. రేపు మాట్లాడితే ఎవరు ఛార్జింగ్ భాండాగారం సాహిత్యాభిమానుల దేవాలయం, తెలుగు సాహిత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న కథా నిలయం. ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు మాస్టారు ఆ కథా నిలయాన్ని ఏర్పాటు చేసి వేలాది కథలకి, కథానికలకి నీడ కల్పించిన మహావ్యక్తి. సాహిత్య రంగానికి ఆయన చేస్తున్న కృషితో పాటు ఆయన చేసిన రచనలకి ఎన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారాలు అందుకున్నారు కారా మాస్టారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన ప్రముఖ రచయితలలో కాళీపట్నం రామారావు మాస్టారు ఒకరు. సాహిత్యాభిమానులకు సుపరిచితులైన కాళీపట్నం రామారావు మాస్టర్ని అందరూ కారా మాస్టారుగా పిలుస్తుంటారు. నవంబర్ 9, 1924లో శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో జన్మించారు. తల్లిదండ్రులు భ్రమరాంబ, పేర్రాజుల మొదటి సంతానంగా జన్మించిన ఆయన విద్యాభ్యాసమంతా శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగింది. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో స్థిరపడి 1979లో పదవీ విరమణ చేశారు. చిన్నతనం నుంచి పుస్తక పఠనం చేసిన కారా మాస్టారికి రచనలపై అప్పట్లోనే ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తే పుస్తకాలను చదివేలా చేయడంతో పాటు కథలు, కథానికలు రాసేలా స్ఫూర్తినిచ్చింది. ఇక అప్పటి నుంచి అనేక రచనలు చేస్తూ వచ్చారు. కారా మాస్టారు సరళ భాష రచయిత, కథకుడు, విమర్శకుడు. ఆయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యులు సైతం రచనలో లీనమయ్యేలా భావ ప్రాధాన్య రచనలు చేశారు. 1966లో కాళీపట్నం రాసిన యజ్ఞం కథ తెలుగు పాఠకుల మన్ననలు పొందింది. దోపిడీ స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచనలకి గాను ఎన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారాలు అందుకున్నారు. మొదట్లో ఆయన వాటిని తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. తర్వాత స్నేహితుల ఒత్తిడి మేరకు వాటిని స్వీకరిస్తున్న పురస్కారాల ద్వారా వచ్చే డబ్బులను మాత్రం ఆయన మానసపుత్రికైన కథానిలయం కింద ఖర్చు చేస్తున్నారు. కథా సాహిత్యం గురించి తీవ్రంగా తప్పించి రోజులో ఉన్నటువంటి ఆయన నిద్రపోయిన గంటలు తప్ప మిగతా అన్ని గంటలు కథ గురించి ఆలోచించి కథకు ఒక నిలయాన్ని ఏర్పాటు చేసి మొత్తం జీవితాంతా దానికి ఖర్చు పెట్టిన గొప్ప వ్యక్తి. ఆయనకి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం రావడం సముచితము. ఆయన కృషికి, ఆయన చేసినటువంటి ఒక కథా సాహిత్య సేవకి ఇది మంచి గుర్తింపు అని భావిస్తూ కథకులందరము మాస్టర్ని అభినందించాల్సిన విషయంగా దీన్ని నేను పేర్కొంటాను. శ్రీకాకుళంలోని కథా నిలయం ఇది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కథలకు కానాచిగా ఈ నిలయం ప్రసిద్ధి చెందింది. శ్రీకాకుళంలోని విశాఖ ఏ కాలనీలో 1997లో కారా మాస్టారు ఈ కథా నిలయాన్ని ప్రారంభించారు. 1998లో 10 మంది సభ్యులతో కథా నిలయానికి కమిటీ ఏర్పాటు కాగా జిల్లాకు చెందిన రచయితలు, సాహిత్యాభిమానులు అండగా నిలిచారు. 1910 నుంచి ప్రచురించిన తెలుగు కథానికలు, వాటి అనుబంధ సాహిత్యాన్ని సేకరించి వాటిని ఓ చోటుకు చేర్చాలన్న లక్ష్యంతో కథానిలయం ఏర్పాటైంది. మొదట 800 పుస్తకాలతో ప్రారంభమైన ఈ కథానిలయం ఇప్పుడు వేలాది పుస్తకాలు, పత్రికలు, ఫోటోలతో కలకలలాడుతోంది. 2 అంతస్తుల భవనంలో ఉన్న కథానిలయం నిర్వహణను ట్రస్ట్ సభ్యులే చూస్తున్నారు. కారా మాస్టర్కి పురస్కారాలు, అవార్డుల ద్వారా వచ్చే డబ్బును ఈ కథానిలయం నిర్వహణకే ఖర్చు చేస్తున్నారు. ఆయనకి ఏది వచ్చినా సరే అది మనలాంటి వాళ్ళం అసలు
వ్యక్తం చేయడానికి మాటలు రావు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, అంత ఆయన ఇంత వయసులో కూడా సాహిత్య వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వారికి ఏ పురస్కారం వచ్చినా సరే పురస్కారానికి అందం వస్తుంది. ఆయన చాలా మామూలుగా దాన్ని స్వీకరిస్తారు ఆయన. కథానిలయంలో నిత్యం సాహితీ గోష్ఠులు జరుగుతుంటాయి. నూతన రచయితల పరిచయ కార్యక్రమాలతో పాటు పుస్తకావిష్కరణలు నిర్వహిస్తుంటారు. దీనిని గ్రంథాలయంగా రూపొందించి తెలుగు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. ఆ దిశగా పనులు చేపడుతున్నారు. కథానిలయంలో అందుబాటులో ఉన్న కథలను డిజిటలైజేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వీటిని చేరువ చేసేందుకు డిజిటలైజేషన్ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా తెలుగు సాహిత్యంపై పరిశోధనలు చేసేవారికి ఈ కథానిలయం ఎంతగానో దోహదపడుతోంది. ఈ సమాజానికి మనము కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి. అవన్నీ చెప్పడంలో మన వంతు మనము ప్రయత్నం చేసే మార్గంలోనే నేను చేస్తున్నా తప్ప నాకు అవార్డులు ఇవన్నీ అవసరం లేదు అన్నట్టే ఆయన మాట్లాడుతున్నారు. ఏదేమైనా అటువంటి వ్యక్తుల్ని ఈ సమాజం గుర్తించాలి. వాళ్ళ సేవల్ని రాబోయే తరాలకు తెలిసేటట్టు తెలియపరచాల్సిన అవసరం ఉంది. రచనల్లో సరళత్వమే కాదు, కారా మాస్టారు వ్యవహార శైలిలో ఎంతో సరళత్వం ఉంది. సాహిత్యాభిమానులను ఒక్కచోటుకు చేర్చి లక్ష్యం మేరకు కార్యోన్ముఖులయ్యేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. అర్థమైందా? ఇలా విన్నారమ్మా? వీడియో విన్నారా? కాబట్టి ఇవాళ ప్రజాధనాన్ని మీకు ఇష్టానుసారం దోచిపెడతారా? కాబట్టి ఇప్పటికైనా నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు చూడండి ఒకసారి, వినపడుతుందా? వినపడుతుంది సార్. వీడియో విన్నారా? విన్నాం సార్. విన్నాం సార్. అది అంత గొప్ప వ్యక్తి అతను ఎవరో కాళీపట్నం రామారావు గారు. ఎందుకంటే అతను వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా ఈ కథానిలయం అనే పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించి అక్కడ అనేక రకాల పుస్తకాలు కొని ఆ శ్రీకాకుళం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తున్నారు ఆయన. ఈ మధ్య కాలంలో ఒక 5 రోజుల క్రితం ఆయన చనిపోయారు. దాదాపు 97 సంవత్సరాలు జీవించాడు ఆయన. ఆయన రాసినటువంటి ముఖ్యమైన కథ ఇంతకు ఏదో చెప్పారు. ఏం కదమ్మా కథ? ఆ కథ పేరు ఏం పేరు? యజ్ఞం సార్. యజ్ఞం. గుర్తుపెట్టుకోండి. అక్కడ మీకు మీ సెల్ ఫోన్ లో కొట్టినా సరే యజ్ఞం అని కొడితే వస్తుంది. యజ్ఞం కథ అని కొడితే మీకు వస్తుంది. అది అంత గొప్ప కథ అది. ప్రస్తుతం మన పాఠంలో ఆయన రాసినటువంటి భయం అనే కథ ఉంది. భయం. ఒకసారి అతను రాసినటువంటి ఇతర కథల గురించి ఒకసారి చదువుతాను చూడండి. ఒకసారి అతను రాసినటువంటి ఇతర కథలు ఏంటంటే ఒకసారి మీకు కొన్ని చూపిస్తాను, మళ్ళీ కొన్ని చదువుతాను. అతను రాసినటువంటి ఇతర కథలు ఏంటంటే కనబడుతుందమ్మా? కనపడుతుంది సార్. చూడండి. యజ్ఞం నవల, అభిమానాలు, రాగమయి, జీవనధార, ఋతుపవనాలు. ఇది కథల సంపుటి. ఋతుపవనాలు అనేది ఏంటంటే కథల సంపుటి. ఋతుపవనాలు, కారా కథలు, కథా కథనం, కథాయజ్ఞం. ఇవి అతని ఇతర రచనలు అవన్నీ. ఏవి? యజ్ఞం, అభిమానాలు, రాగమయి, జీవధార, ఋతుపవనాలు, కారా కథలు, కథా కథనం, కథాయజ్ఞం. అయ్యే విధంగా పురస్కారాలు చూడండి. మనకి చెప్పాను దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని చెప్పాను. దాని తర్వాత చూడండి, బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి స్ఫూర్తితో పురస్కారం 2015లో వచ్చింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, కోడేపూడి శ్రీనివాసరావు సాహిత్య పురస్కారం అనే ముఖ్యమైనవి కూడా ఇతను 3 పురస్కారాలు కూడా తీసుకున్నాడు. అతను రచనలు ఇవి కాక ఇంకా అతను రాసిన మొదటి కథ ఏంటంటే, అతను రాసినటువంటి మొదటి కథ పోస్ట్ కార్డు మీద రాసినట్టు. అతను మొదటి కథ ఏంటంటే చిత్రగుప్త. తర్వాత తీర్పు 1963లో వచ్చింది. 1966లో వచ్చింది ఏంటంటే యజ్ఞం. యజ్ఞం కథతో అతను బాగా ప్రఖ్యాతి పొందాడు. దాని తర్వాత మహాదాశరోచనం, వీరుడు, ఏం మాట వింటున్నావా?
సార్ మా తమ్ముడు చెప్తున్నాను సార్, ఉంటాను. విను విను. వీరుడు మహావీరుడు, మహాద్వాశీర్వచనం, ఆదివారం, హింస, నోరూం, స్నేహం, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవనధార, కుట్ర, ఇవన్నీ తన యొక్క కథలు. ఇవన్నీ కథలు కలిపి ఒక కారా కథలు అనే పుస్తకంలో వచ్చినాయి మనకి. ఇవన్నీ కారా కథలు. ఇవమ్మ అతని గురించి పరిచయం. కాళీపట్నం రామారావు గారు ఎక్కడ జన్మించారమ్మ ఒకసారి చెప్పండి. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాల అనే గ్రామంలో జన్మించాడు ఈయన. తర్వాత ఎస్ఎస్ఎల్సి శ్రీకాకుళంలో చదువుకున్నాడు. తర్వాత భీమిలిలో ఉన్నటువంటి ట్రైనింగ్ కళాశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా ట్రైనింగ్ తీసుకొని దాదాపుగా 31 సంవత్సరాల పాటు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగానే పనిచేసి 1978 సంవత్సరంలో రిటైర్ అయ్యాడు. ఈయన 1963 సంవత్సరంలో రచన వ్యాసంగానికి వస్తే ఇతను మొదటి రచన ఏంటంటే చిత్రగుప్త, తర్వాత తీర్పు, అత్యంత ముఖ్యమైన రచన ఏంటంటే కథాయజ్ఞం. ఇతనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పటికి కూడా ఇతను తీసుకోవాలి. కారణం ఏంటంటే ఆనాటి ప్రభుత్వం యొక్క విధానాల వలన, ప్రజా వ్యతిరేక విధానాల వలన అతను అవార్డు తీసుకోలేదు. కానీ 1995లో ఈ కథ యజ్ఞం అనే కథా సంపుటికి వచ్చినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నాడు. ఆ డబ్బులతో ఇతను కథా నిలయమైన ఒక గ్రంథాలయాన్ని స్థాపించాడు. తన జీవితాంతం కూడా ఆ గ్రంథాలయం యొక్క అభివృద్ధికే పాటుపడ్డాడు. ఇతని రచనలో ప్రత్యేకత ఏంటంటే అమ్మ సహజత్వం ఉంటుంది. అంటే ముఖ్యంగా మధ్యతరగతి వారు, పేదవారి యొక్క జీవితాలు, వారి యొక్క కష్టాలు, వాళ్ళ జీవితంలో అనుభవించే సంఘర్షణలు, తర్వాత అత్యంత సహజంగా అతనిలోని పాత్రలు మనకు కనబడుతూ ఉంటాయి. అందువలన ఇతని యొక్క రచనలు ప్రజల జీవితానికి దగ్గరగా ఉండడంతో అనేక మంది జనాదరణ పొందాయి. ఇతను మొదటి కథ వచ్చేటప్పటికి ఏంటంటే ఇతనికి మనకి పాఠంలో ఉన్నటువంటి కథ పేరు ఏంటంటే భయం. భయం అనే కథ మనకి ఈరోజు సిలబస్లో ఉంది. ఒకసారి ఆ కథ మొదలు పెడదాం చూడండి. ఒకసారి భయం అనే కథ, ఆ భయం అనే కథ మనం మొదలెడదాం ఈరోజు. భయం అనే కథ మొదలెడదాం ఒకసారి చూడండి. కనబడుతుందమ్మా? భయం కనబడుతుందా? చూడండి, కాళీపట్నం రామారావు గారి కథ పేరు ఏంటంటే భయం. భయం కనబడిందా జాహ్నవి? కనపడుతుంది సార్. చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి. కథ కనబడతలేదా? కనపడుతుంది సార్, క్లియర్ గానే ఉంది. ఒకసారి చూడండి కథ ఎలా మొదలెడదాం. చూడండి కథ మొదలెడదాం. భయం కథ వినండి. ఒక కథ మొదలెడదాం. కథ వినండి. కాళీపట్నం రామారావు రాసినటువంటి భయం కథ ఇది. ఓలమ్మ పావడ్రా అంటూ ఒక దాటు వేసి వాగుట్లోకి వచ్చి పడింది పారమ్మ. మీకేమైనా అర్థమైంది ఇది? చూడండి ఒకసారి దీన్ని జూమ్ చేద్దాం కొంచెం. చూడండి, ఓలమ్మ శ్రీకాకుళం మాండలికం, ఇది అంతా శ్రీకాకుళం మాండలికంలో ఉంటుంది. చూడండి ఒకసారి కథ. ఓలమ్మ పావర్రా అంటూ ఒక్క దాటు వేసి వాగుట్లోకి వచ్చి పడింది పారమ్మ. దీన్ని మనం మామూలుగా చెప్పండి. అది ఏంటది? ఏమైంది అక్కడ? ఓలమ్మ పావర్రా అంటూ ఒక్క దాటు వేసి వాగుట్లోకి వచ్చి పడింది పారమ్మ అన్నాడు. అంటే పావర్రా అంటే పాము, ఓలమ్మ పాము. ఓలమ్మ పావర్రా అంటే పాము అంటూ ఒక్క దాటున అంటే ఒక్కసారిగా ఒక గెంతు వేసి వాగుట్లోకి వచ్చి పడింది పారమ్మ. పూరింటి గుమ్మంలో ఆమె ఎత్తేసిన బుడ్డి దీపం బగ్గుమని మండుతుంది. ఆ రోజు సాయంత్రం అవుతూ ఉన్నట్టుంది. ఆమె అప్పుడే దీపం వెలిగించింది పూరింటి గుమ్మంలో ఆమె ఎత్తేసిన బుడ్డి, ఆమె వెలిగించినటువంటి బుడ్డి దీపం బగ్మని మండుతుంది. ఎక్కడే అంటూ మిద్దింట్లోంచి అత్తా ఏటయింది అంటూ ముసలయ్య
రెండిళ్ళ వాకిట్లోనికి వచ్చేసారు. ఎప్పుడైతే మేము ఒకేసారి పెద్ద కేక వేసిందో అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఈ ముసలయ్య అండ్ ముసలయ్య ఏం చేసాడు, ఎక్కడే ఓళ్ళు ఎక్కడే అంటూ, ఎక్కడే ఆ పాము ఎక్కడే ఓళ్ళు ఎక్కడే అంటూ మిద్దింట్లోంచి, ఆ మధ్యలో ఉన్నటువంటి ఇంట్లోంచి, మిద్దింట్లోంచి అత్త అత్త ఆ ఏటయింది అంటూ ముసలయ్య రెండిళ్ళ వాకిట్లోనికి వచ్చేసారు. గుర్తుపెట్టుకోవాలి, అత్త మామలు. ముసలయ్య ఏమో వాళ్ళ అత్త మామ ఆ మధ్యలో ఇంట్లోంచి, మిద్దింట్లోంచి అంటే అర్థం ఏంటంటే మధ్యలో ఇంట్లోంచి, ఆ మిద్దింట్లోంచి అత్త మామ బయటకు వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే ఆ వసారాలోకి వచ్చారు, వాకిట్లోకి వచ్చేసారు. పారమ్మ 25 ఏళ్ల మనిషి. ఆ పారమ్మకు వయసు ఎంత అంటే 25 ఏళ్ళు. పారమ్మ 25 ఏళ్ల మనిషి. ఒడిలిపోయిన పచ్చి మామిడికాయలో ఉండేది. ఒడిలిపోయిన పచ్చి మామిడికాయలో ఉండేది. వజవజ వణుకుపోతూ పూరింటి చీడీలో పొయ్యి మూల కట్టెలలోకి చూపించింది ఆమె. అంటే బాగా పాముని చూసి బాగా వణుకుపోతూ ఆ పూరింటి చీడీలో పొయ్యి మూల కట్టెలోనికి చూపించింది ఆమె. ఆ కట్టెలోకి చూపించింది. పూరింటి చీడీలో పొయ్యి మూల కట్టెలోనికి చూపించింది ఆమె. చూపించిందే కానీ వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంది. అక్కడ ఉందని చూపించింది కానీ మళ్ళీ భయంతో వెంటనే చెయ్యి వెనక్కి తీసుకొని ముసలాళ్ళకి కూడా, ఆ అత్తమామ వచ్చారు కదా అక్కడ ముసలాళ్ళకి, అత్తమామకి ఆ ముసలాళ్ళకి కూడా కాళ్ళలోంచి దడ వచ్చింది. అంటే కాళ్ళలోంచి దడ వచ్చింది. వాళ్ళకి పగలే చూపు సరిగ్గా ఆనదు. అసలే సంజవేళ వాళ్ళు కూడా కొద్దిగా భయపడుతున్నారు. ఆ ముసలి వాడు కూడా పాము అంటే భయపడుతున్నారు, కానీ వాళ్ళకి కనబడదు. పైగా ఇక్కడ సాయంత్రం వేళ అవడంతో అసలు కనబడతాల. దానికి తోడు పొరుగు పెరటి చింత, దానికి తోడు ఇంకా ఆ ఇంటికి తోడు పొరుగు ఆ పక్కనే ఉన్నటువంటి పెరటి చింత చెట్టు జీబోతంలో పెరిగి ఉంది. ఆ పక్కనే ఇంకా ఇంటి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండడంతో అది ఎలా ఉందని ఇంటి దగ్గర ఇంకా చీకటిగా ఉంది. పెరటి చింత చెట్టు జీబోతంలో పెరిగి ఉంది. ఆ అరచీకటిలో పూరింటి ముంజూరు కింద పెళ్ళలు విరిగిపడ్డ పెట్టగోడ పక్క నున్నది కర్రల పొయ్య. దాని వెనుక కరుదూపం పెచ్చులు కట్టిన పాత గోడ. ఇది వర్ణిస్తున్నాడు చూడండి ఒకసారి. అక్కడ పాము ఎక్కడుందన్న ముసలు అడిగినప్పుడు ఆమె ఏం చేసింది, ఆ పొయ్యి చూపించింది. పొయ్యి మూలకి ఎట్లా చూడండి కట్టెల్లోనికి చూపించింది. ఆ పొయ్యి మూల ఉన్నటువంటి కట్టెలు ఆ పొలంలోకి చూపించింది ఆమె. అక్కడ ఆ ప్రదేశం ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. ముసలోళ్ళకేమో అప్పటికే భయం పట్టుకుంది, కానీ వాళ్ళకి కనబడదు పాము. వాళ్ళు పగలే కలిసరిగా కనబడదు, ఇంకా సాయంత్రం ఏమీ కనబడదని చెప్తున్నాడు. దానికి తోడు పొరుగునటువంటి చింత చెట్టు బాగా చీకటిగా పెద్దగా పెరిగిపోవడంతో సూర్యకాంతి ఒకటి రావడం లేదు. ఇంకా అరచీకట్లో పూరింటి ముందర ముంజూరు ఇంకా ఒక పక్కేమో చెట్టు వల్ల చీకటి, సాయంత్రం అవడం ఇంకో చీకటి. ముంజూరేమో కిందకు ఉంది. ముంజూరు కింద పిల్లలు విరిగిన పెట్టగోడ. ఆ ముంజూరు కింద పిల్లలు అంటే ఇటుకి పిల్లలు ఇరిగిపోయినటువంటి ఒక పెట్టగోడ ఉంది. పెట్టగోడ పక్కన ఉన్నదో కర్రల పొయ్యి. ఆ పెట్టగోడ పక్కనే కర్రల పొయ్యి ఉంది. దాని వెనుక కర్రదూపం పెచ్చులు కట్టిన ఒక పాత గోడకు అవతల మూలని పొయ్యి కోసం తురిమిన కొమ్మరేకులు, ఆ పొయ్యిలో పెట్టడం కోసం తురిమినటువంటి కమ్మరేకులు. అంతేకాదు, తురిమినంటే అర్థం ఏంటంటే మనం కొబ్బరి మట్టకు తురుముతాం కదా, ఆకులు తురమమా, కొబ్బరి కమ్మకు ఆకులు తురుముతాం కదా కొబ్బరి మట్టకి, అలాగా తురిమిన కమ్మరేకులు, తాటి గొడితెలు, తాటి పుల్లలు, తాటి గొడితెలు. ఇది అక్కడి వాతావరణం. ఎక్కడే అంది ముసలమ్మ, ఆ పాము ఎక్కడే అంది ముసలమ్మ. అది కదా కమ్మరేకుల్లోకి తల బయటికి తోక, గోడవారనుంది గోడారు ఉంది కనబడతలేదా, తల బయట ఉంది, తోక ఆపక్క ఉంది కనబడతలేదని కోపగించుకున్నట్టు చెప్పింది కోడల పేరుని చెప్పేమి దాకా ఎవరు, పారమ్మ. కోడల పేరేంటి, పారమ్మ చెప్పింది. పారమ్మ ఎక్కడే అంది. ముసలమ్మ ఏమంది అంటే అత్త. ముసలమ్మ అంటే ఇక్కడ ఎవరంటే అత్త ఏమంది అంటే ఎక్కడే అని అడిగింది. అడిగితే అది కదా కొమ్మరేకుల్లో తల బయటికి తోక గోడవారు ఉంది అని కోపగించుకున్నట్లు చెప్పింది కోడలు. కనిపించిన ప్రమాదం ఏదో కాళ్ళని అల్లుకుంటున్నట్టే భయపెడుతుంది. ఆ కనిపించిన ప్రమాదం ఏదో అంటే మనకి పామాలు కనిపిస్తలేదు, కానీ అదేదో ప్రమాదం మన కాలుకి చుట్టుకుంటుంది అన్నట్టుగా అలా భయపెడుతుంది ఆ ముసలాళ్ళిద్దరూ అడుగు కదపలేరు. నిల్చున్న చోటు నుంచి వాళ్ళకి ఏమీ కనిపించదు. పోనీ ఆ ముసలోళ్ళు ఏమైనా చూద్దామంటే వాళ్ళకేమీ ఎక్కడ కదపలేకపోతున్నారు, కాలు భయపడుతున్నారు. ఇప్పుడు నిల్చున్న చోటు నుంచి ఆ పాము ఎక్కడుందో చూద్దామంటే వాళ్ళకి కనిపించడం లేదు. అంతలో సత్తిగాడు
ఆ వెంటే గౌరీసు పరిగెత్తుకొచ్చారు. ఎప్పుడైతే ఆమె సౌండ్ అన్నీ ఆ పక్కన ఉన్నటువంటి సత్తిగాడు ఆ వెంటనే గౌరీసు పరిగెత్తుకొచ్చారు అక్కడికి. ఎక్కడ అని తండ్రికి అదుగోరయ్యా ఆ మూలకి అంటూ ముందుకు వెళ్ళి వంగి చూపిస్తూ అన్నాడు సత్తిగాడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? సత్తిగాడు గౌరీస్ కొడుకు. ఈ గౌరీస్ ఎవరంటే ఆ పారమ్మ యొక్క భర్త అయి ఉండొచ్చు. చూడండి, అంతలో సత్తిగాడు ఆ వెంటనే గౌరీసు పరిగెత్తుకొచ్చారు. ఎక్కడ అనే తండ్రికి అదుగోరయ్యా మూలకి అంటూ ముందుకు వెళ్ళి వంగి చూపిస్తూ అన్నాడు సత్తిగాడు. సత్తిగాడు వాళ్ళ కొడుకు. ఎవరి కొడుకు సత్తిగాడు? ఎవరి కొడుకు అమ్మా? ఎవరి కొడుకు సత్తిగాడు? జాహ్నవి, ఎవరి కొడుకు సత్తిగాడు? సార్ నేను వినలేదు సార్. ఇక్కడ ఏమైందంటే అమ్మా, ఇక్కడ పారమ్మ వంట వండుతుంది. పారమ్మ వంట వండుతుంది. వంట వండుతూ ఉంటుంటే ఆ కట్టెల పొయ్యి, అక్కడ కట్టెల పొయ్యి పక్కన ఉన్నటువంటి కట్టెల్లో మీకు పాము కనబడింది. ఆమె ఒకేసారి కంగారు పడి గట్టిగా అరిసింది. అరవడంతో వాళ్ళ అత్తమామలు, ముసలయ్య ముసలమ్మ వచ్చారు. అత్తమామలు వచ్చారు. వెంటనే వచ్చి ఎక్కడ పాము అని చూస్తున్నారు. చూస్తే నీకు కనబడడం లేదని చెప్పింది. వాళ్ళు ముసలాడు అవడంతో పక్క చీకటే, పక్కన చింత చెట్టు ఉండడంతో పై ముంజూరు కిందకి ఉండడంతో వాళ్ళు కనబడలేదు. ఆ సౌండ్ విని వెంటనే ఆమె భర్త పేరు ఏం పేరంటే గౌరీసు, కొడుకు పేరు సత్యరావు, కొడుకు పేరు సత్యబాబు ఉంది కదా. ఏంటి కొడుకు పేరు? సత్తిగాడు. కొడుకు పేరేమో సత్తిగాడు. ఆ పారమ్మ యొక్క కొడుకు పేరు సత్తిగాడు. భర్త పేరు ఏంటంటే గౌరీసు. భర్త పేరు గౌరీసు, కొడుకు పేరు సత్తిగాడు. వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ తండ్రి ఎక్కడెక్కడనే తండ్రి, అక్కడ తండ్రి ఎవరు? తండ్రి ఎవరు? గౌరీష్ సార్. గౌరీసు. ఎక్కడ ఎదుగుతున్నటువంటి తండ్రితో సత్తిగాడు ఏం చెప్పాడు చూడండి. అదుగోరయ్యా, అయ్యా అంటారు కదా శ్రీకాకుళం ప్రాంతంలో, అయ్యా అంటారు. అదుగోరయ్యా ఆ మూలకి అంటూ ముందుకు వెళ్ళి వంగి చూపిస్తూ అన్నాడు సత్తిగాడు. అదుగోరయ్యా అని ముందుకు చూపిస్తూ అన్నాడు సత్తిగాడు. బగ్ అనే బుడ్డి దీపం మొత్తం కృష్ణాయిలంతా అంటగా బగబగమంటూ కాలుతుంది. ఇప్పుడు ఏంటంటే కృష్ణాయిల దీపం అది. కృష్ణాయిల దీపం ఏమవుతుందంటే బగబగమని కాలుతుంది. రేకుల్లోంచి బయటపడ్డ పాము అటు ఇటు చూసి గోడకేసి మెడ చాపుతుంది. చూడండి ఒకసారి. రేకుల్లోంచి ఉంది కదా కొబ్బరాకుల్లోంచి, రేకుల్లోంచి బయటపడ్డ పాము అటు ఇటు చూసి గోడకేసి మెడ చాపుతుంది. ఆ గోడకి ఇలా గోడ అంటే పైకి ఎక్కడం కోసం అలా మెడ పైకి ఎత్తుతూ ఉంది. అప్పుడు పాముని స్పష్టంగా చూసింది పారమ్మ. అప్పుడు ఆ పాముని స్పష్టంగా అలా స్పష్టంగా కనబడింది పారమ్మకు. స్పష్టంగా అప్పుడు పారమ్మ ముందుకి వంగి చూస్తున్నా అలా చూసింది. ఇప్పుడు ముందుకి వంగి చూస్తుంది ఎవరు? అక్కడ ముందుకి వంగి ఆ తండ్రికి పాముని చూపిస్తున్నది ఎవరు? సత్తిగాడు. అప్పుడు పాముని స్పష్టంగా చూస్తుంది పారమ్మ. ముందుకి వంగి చూస్తున్న కొడుకు రెక్క అందుకొని అన్నీ. కొడుకు రెక్క అందుకోవడం అంటే ఏంటి? కొడుకు రెక్క అందుకోవడం అంటే ఏంటమ్మా? చెయ్యిని అందుకుంది. మళ్ళీ కరిచేద్దామని భయంతో వాళ్ళ అమ్మ కదా. కొడుకు రెక్క అందుకొని ఒక్క గుంజింది. అంటే ఒక్క లాగింది. లాగడంతో సత్తిగాడు తేరుకునేలోగానే, ఇలా లాగడంతో ఊరుకోవాలా, సత్తిగాడు తేరుకునేలోగానే వాడి వీపు మీద ఒక్క సరుపు సరిసింది ఆమె. ఒక్క సరుపు సరడం అంటే ఒక వీపు మీద ఒక దెబ్బ వేసింది గట్టిగా. ఇంకా తర్వాత ఏమైంది చూడండి. పారిపోతుంది. కర్రట్టుకురా అని అరిచాడు గౌరీష్. పారిపోతుంది. ఏం పారిపోతుంది అక్కడ? పాము పారిపోతుంది. కర్రట్టుకురా అని అరిచాడు గౌరీష్. పారిపోతుంది. కర్రట్టుకురా అని అరిచాడు గౌరీష్. కర్ర మాట వినగానే దెబ్బ దులిపేసాడు సత్తిగాడు.
వాళ్ళ అమ్మ కొట్టింది కదా ఓ దెబ్బ, కానీ వాళ్ళ నాన్న కర్ర తెమ్మని కానీ అన్నే ఆ దెబ్బ తులిపేసి ఆ కర్ర తేవడానికి బయలుదేరాడు. ఎవరు? సత్తిగాడు. వాడి ఇంట్లోకి వెళ్ళొచ్చేలాగా, ఇంట్లోకి వెళ్ళి కర్ర తెచ్చేలాగా, వాడి ఇంట్లోకి వెళ్ళొచ్చేలాగా తక్కిన ముగ్గురు గొల్లుమన్నారు. గౌరీసు కసురుకుంటే గోల కొంత తగ్గించారు. ఎప్పుడైతే గౌరీస్ కర్ర తెమ్మనగానే సత్తిగాడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ముసలోడు ఒకేసారి ఆడటం మొదలెట్టారు. గొల్లుమని అన్నారంటే గొల్లుమని ఆడటం మొదలు పెట్టారు. ఏడగానే గౌరీస్ కోపం వచ్చి ఒకసారి ఆగండి ఆడొద్దు అన్నాడు అనుకో, మళ్ళీ ఒక గచ్చికి ఒక గోల కొంత తగ్గింది. కసురుకున్నాడు. వాళ్ళు కసురుకుంటే ఎందుకు ఏడుస్తారు అని కసురుకుంటే గోల కొంత తగ్గింది. మొత్తం మనకి 5గురు ఉన్నారమ్మా. ఎవరెవరు ఉన్నారు చెప్పండి? 5గురు. సత్తిగాడు, పారమ్మ, గౌరీసు, గౌరేశ్, పారమ్మ అత్తమామలు ముసలోళ్ళు. అత్తమామలు ముసలోళ్ళు ఉన్నారు కదా ఇద్దరు. ఇప్పుడు ఏమైందంటే పారమ్మ అత్తమామలు పారమ్మ ఏడుస్తున్నారు. ఒకేసారి ఏడుస్తూ ఉంటే సత్తిగడేమో కర్ర తాగడానికి వెళ్ళాడు. ఈ గౌరీస్కి ఒకేసారి వాళ్ళు చూసి ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తారని కసురుకున్నాడు. అప్పుడు కొంచెం ఆగిన తర్వాత ఏమైందో చూడండి. పొద్దోయి పావుని కొట్టకూడదురా. పొద్దోయి అంటే సాయంత్రం, రాత్రి పొద్దోయి పావుని కొట్టకూడదురా. హాల మాట చెవి పెట్టడు. ఏం దారి అంటూ రాగవరసలు అందుకుంది గౌరేశ్ తల్లి. ఏమో సాయంత్రం అయింది, రాత్రులు పాము కొట్టకూడదు, ఇడేమో మాట వినడు, ఇప్పుడు నాకు దారి ఏంటి అనుకుంటూ ఏడడం మొదలెట్టింది గౌరీశ్ తల్లి. అంటే మీకు అర్థమై ఉంటది. పొద్దోయి అంటే అర్థం ఏంటమ్మా? పొద్దుపోయింది అంటాం కదా మనం. పొద్దోయి ఏంటి? పొద్దుపోయింది సాయంత్రం రాయంత్రం అవుతా ఉంది. పొద్దోయి పాముని కొట్టకూడదురా. వాళ్ళ మాట చెవి పెట్టవు, వాళ్ళ మాట చెవి పెట్టమంటే ఒక మాట నువ్వు వినవని వాళ్ళ మాట చెవి పెట్టడు. ఏదారి నాకు దారేంటి అంటూ రాగవరసలు తీసిందంటే ఆడటం మొదలు పెట్టింది గౌరీశ్ తల్లి. ఏలాపాలో ఏలాపాలో చూడడు, పోని ముందు వెనకాల చూడొద్దా అంటూ ముసలి దాన్ని మందలించాడు ముసలోడు. పారమ్మ మాత్రం సత్తిగాడి చెయ్యి వదలలేదు. చూడండి ఒకసారి. ఏలాపాలో చూడడు. ఎవర్రా మాటలో? ఒకసారి చూడండి. ఏలాపాల చూడడు, పోనీ ముందు వెనక చూడొద్దా అంటూ ముసలిదాన్ని మందలించాడు. ఆడేమో మన మాట ఎండు, ఏలాపాడు చూడక నువ్వైనా వినాలి కదా, నువ్వెందుకు ఇప్పుడు ఏడుస్తావు అని ఆ భార్యని మందలించాడు ముసలోడు ఏడొద్దని. పారమ్మ మాత్రం సత్తిగాడిని చేయి పట్టుకుని వదల్లా. మళ్ళీ కొడుకేమో పాము దగ్గరికి వెళ్ళిపోతాడేమో, ఏం చేస్తాడని భయంతో ఆ పారమ్మ మాత్రం సత్తిగాడి చేయి వదలలేదు. నీ కర్ర అప్పుడేమన్నా చూడండి, నీకు కర్ర తిప్పడానికి వాట ఎక్కడరా, ఆనుపాను చూడవా అంటూ నచ్చ చెప్తుంది పారమ్మ. ఆ సత్తిగాడు కర్ర తేవడానికి వెళ్తా ఉంటే నీ కర్ర తిప్పేద్దా, నీ కర్ర తీసుకొచ్చి దమ్ముంది ఏంట్రా నీకు, నీ కర్ర తీసుకొచ్చి నీ వయసు ఎంత, నువ్వెంత పాము దగ్గరికి వెళ్తావా అంటూ నీ కర్ర తిప్పడానికి వాట ఎక్కడరా, ఆనుపాను చూడవా అంటూ నచ్చ చెప్తుంది పారమ్మ. ఆ తర్వాత కర్ర చేతికొచ్చిన పామి పారిపోతున్న కొట్టడానికి అయింది కాదు. కానీ తర్వాత కర్ర తెచ్చినప్పుడు కూడా అప్పటికే పాము వెళ్ళిపోతూ ఉండేప్పటికి కాబట్టి పాముకి కొట్టడానికి అవ్వలేదు, ఆ పాము వెళ్ళిపోయింది. తర్వాత ఇంతలో వీధిలోంచి జనం, ఎప్పుడైతే ఆ ఇంట్లో అంత గందరగోళం జరిగిందో అప్పుడు వెంటనే వీధిలోంచి జనం, ఆ జనం మధ్యలోంచి వేలు ప్రశ్నలు, ఏమైంది అని అడుగుతున్నారు వచ్చి జనం అంతా. ప్రశ్నలు వెనక కర్రలు టార్చ్ లైట్లు వచ్చేసాయి. అనేక మంది కర్రలు టార్చ్ లైట్లు తీసుకుని వచ్చేసారు. ఎప్పుడైతే ఇంట్లో అంత అలజడి జరిగిందో ఇంతలో వీధిలోంచి జనం వచ్చేసారు. ఆ జనం మధ్య నుంచి వేల ప్రశ్నలు వెనకాల కర్రలు టార్చ్ లైట్లు వచ్చేసాయి. మీకు ఇందులో ఏమైందా, ఏమర్థమైందమ్మా చెప్పాలి నాకు ఇప్పుడు. ఒక్కొక్కసారి కథ ఎవరు చెప్తారు నాకు చెప్పండి. ఇప్పుడు వరకు అయిన కథ ఎవరు చెప్తారు? కథ ఎవరు చెప్తారు? క్రాంతి కథ చెప్పు.
క్రాంతి క్రాంతి కావేరి సార్ నేను స్టార్టింగ్ వినలేదు సార్. వినలేదా? స్టార్టింగ్ సార్. చెప్పు చెప్పు కాదు పని మేమేందామో చెప్పు. ఇందులో ఉన్నట్టు ఐదుగురు పేర్లు చెప్పు. ఇద్దరు ముసలోళ్ళు సార్, ముసలమ్మ ముసలోడు. ముసలోడు ముసలమ్మ, అదే పారమ్మ అత్తమామలు ఇద్దరు. పారమ్మ వాళ్ళ కొడుకు పేరు సత్తిగాడు సార్. సత్తిగాడు. అలా ఆయన పేరు గౌరేసు. గౌరేసు. ఒక పాము సార్. ఒక పాము. ఈ పాము ఫస్ట్ ఎవరికి కనబడింది? పారమ్మ సార్. ఎక్కడ కనబడింది? గుమ్మంలో సార్. గుమ్మంలో కాదు, కట్టెల పొయ్యి ఉంది కదా, కట్టెల పొయ్యి దగ్గర ఆ కొబ్బరి కమ్మంలో కనబడింది. కనబడగానే నరిసింది. అరుపుడు ఈయన మొదట ఎవరు? ఫస్ట్ సత్తిగాడు రాలేదు. ఫస్ట్ ఎవరు వచ్చారు? ముసలమ్మ ముసలోడు వచ్చారు. మొదట ఎవరు వచ్చారంటే ముసలమ్మ ముసలోడు వచ్చారు. అవును సార్. కానీ వాళ్ళకి ఏం కనబడలే. పైగా ఓ భయం, మళ్ళీ ఇక్కడ కాళ్ళలో ఏమైనా ఉండిపోద్దాం ఒక పక్క భయం ఉండు. తర్వాత ఏంటంటే వాళ్ళకి పక్కలే కనబడదు. ఆ రోజు సాయంత్రం అవడంతో పక్కేమో చింత చెట్టు ఉంది, కొమ్మేమో కిందకు ఉండడంతో వాళ్ళకి అసలు కనబడలేదు. ఆ పాము ఎక్కడే అని కాళ్ళు కడుగుతుంటే కనబడుతుంది. కోపంతో కసురుకుంటా ఉంది. అంతలో ఆ శబ్దం విని అక్కడే ఉన్నటువంటి సత్తిగాడు, తర్వాత నాన్న అయినటువంటి గౌరీస్ అక్కడికి వచ్చారు. తండ్రి ఏమంటాడంటే ఎక్కడ్రా అని అడిగితే, అదిగో అక్కడ ఉంది, కనబడతలేదు అయ్యా అని చూపించాడు ఆ కమ్మల్లో. అప్పుడు ఆ పాము అలా గోడ ఎక్కుతా ఉంటే అప్పుడు అందరికీ స్పష్టంగా కనబడింది. అప్పుడు వేరే కర్ర తీసుకురారా అని కొడితే కర్ర తీసుకురావడానికి ఎవడు వెళ్ళాడు? సత్తిగాడు వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ అమ్మ గౌరీసు వాళ్ళ అమ్మ పారమ్మ వాళ్ళ అత్త ఏమన్నదంటే, పొద్దు సాయంత్రం అయిపోయింది, పాముని కొట్టకూడదు, ఇదేమో అసలు మాట వినడు, ఏం చేసేదని ఆడడం మొదలెట్టి. అప్పుడు ఆ ముసలాడు ఏమన్నాడంటే, ఆడు చెప్తే వినడు, నువ్వెందుకు ఏడుస్తావు, నువ్వైనా ఊరుకోవాలి కదా, కామ్గానే మందలించాడు. అంతలో ఓ పక్కేమో ఈ సత్తిగాడికేమో కర్ర తీసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ అమ్మ పట్టుకుంది ఓ చేత్తో. నువ్వు కర్ర తిప్పిడు అంత రోడ్డు ఏంట్రా, కర్రతో కొట్టిడు అంత ఆపింది. అందులో పాము కర్ర చేతికి వచ్చినప్పటికి కూడా పాము అప్పటికే వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అలజడి అంతా చూసి, గొడవ అక్కడ జరుగుతున్నటువంటి అలజడి అంతా చూసి అక్కడికి ఎవరు వచ్చారు? ఆ ఊరి జనం అందరూ అక్కడికి వచ్చారు. వచ్చి ఎక్కడ ఏమైంది కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది లాంతర్లు కర్రలు తీసుకుని అక్కడికి వచ్చారు. అక్కడ వరకు అయింది కదా. ఇదే కథ. ఈ కథ యొక్క మొదటి ఇంకా అలా ఉంటుంది, మిగిలింది నేను తర్వాత చెప్తాను. నేను ఎందుకు ఎక్కువ మంది రాలేదు? అసలు బంధం వచ్చేస్తుంది. మీరేమో వచ్చే వాళ్ళకే ఫోన్ చేశారు, రాని వాళ్ళకి ఎందుకు ఫోన్ చేశారు? వచ్చే వాళ్ళకి ఫోన్ చేశారు. అందరికి చేస్తాను. జాయిన్ అవుతాం అంటున్నారు, జాయిన్ అవుతలేదు. మేము వస్తున్నాం కదా సార్, రోజు మాకు ఫోన్ చేశారు మీరు. అందరికీ చేశాను. ఎవరు ఉంది కదా, విద్యు ఉంది కదా, అమ్మాయి ఫస్ట్ దుర్గభవాని సైట్ జాహ్నవి సార్, నేను నెంబర్ మార్చాను. జాహ్నవి అనే పేరు మీకు వినపడుతుంది కదా సార్ రోజు క్లాస్ లో? ఎందుకు వినపడతలేదు? నువ్వు వస్తావు. ఇక్కడ విద్యు అంటే ఎవరు? దుర్గభవాని. దుర్గభవాని ఎఫ్ఎఫ్ డేంజర్ అంటే దుర్గభవాని. నేను సార్ కావేరి. కావేరి. ముగ్గురు వస్తారు. ఇంకా మహేష్ కూడా ఒకడు వస్తాడు. అంతే సార్. డైలీ దాటా కాలేజీలు తీసేస్తారు. వచ్చే నెలలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఆల్రెడీ తెలంగాణలో 16 నుంచి తీసేస్తున్నారు కాలేజీలు. రెడీగా ఉండండి. సార్ ఆన్లైన్ లో ఉన్నట్లే. ఎగ్జామ్స్ కూడా బాగా చదవండి. చక్కగా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? సీరియల్ చూసుకుని ఉంటున్నారు.
పొద్దున్నుంచి మీరే చెప్తున్నారు కదా సార్. పొద్దున్నేమో అకౌంట్ సార్, తర్వాత ఏమో సంజీవ్ సార్, తర్వాత మీరు. ఇంకేం చూస్తాం సార్. మరి వింటున్నావా? ఫోన్లు ఛార్జింగ్ పెడితేనే సరిపోతుంది. రాత్రులు ఏం చేస్తావు? చదువుతున్నావా? రాత్రిలా సార్ ఆ, చదువుతున్నాను సార్. అలా కాకుండా నేను అందరూ పనులకి వెళ్ళిపోతాను కాబట్టి రాత్రి 10 నుంచి 1 గంట వరకు పెట్టుకుంటే ఎలా ఉంటుందమ్మా ఈ క్లాసులు? పెట్టండి. పగల మీరు అలాగా దొరుకుతలేదు కాబట్టి మన ఇంగ్లీష్ మాస్టర్ మేము అనుకున్నాం ఏమనంటే వీళ్ళకి అలా కాదండి, వీళ్ళకి రాత్రి 9 నుంచి 11 వరకు 1 గంట వరకు పెట్టుకుంటే బాగుంటుందండి అంటున్నారు. అలా అప్పుడు ఎలా ఉంటుంది? అందరూ దొరుకుతారుగా. అందరు దొరుకుతారు. మరి మరి పనికి వెళ్ళి టైర్డ్ అయిపోతాం కదా సార్. అదే అలా అలా పెట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పమ్మే జాహ్నవి? అలా పెట్టుకుందామా రాత్రి 9 నుంచి 1 గంట వరకు? ఇంకెందుకు సార్, కాలేజీలో ఓపెన్ చేసేస్తున్నారు కదా. కావేరి అలా బాగుంటుందా? వద్దు సార్. అలా అయితే అందరూ దొరుకుతారు. ఎలా దొరికినా అసలు రాదు సార్. వచ్చేవాళ్ళు అయితే ఎప్పుడైనా రావాలి సార్. అది ఉంటానైతే మనకి మిగిలిన తర్వాత చెప్తాను నేను పాఠం. మిగిలిన కథ మళ్ళీ తర్వాత చెప్తాను. ఓకే ఆ. సార్. బాయ్ సార్.